హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను గవ్వలు చేయబోతున్నానండి, బెల్లం గవ్వలు. దానికి 4 కప్పుల మైదా పిండి తీసుకున్నానండి. ఈ కప్పుతో 4 కప్పులు. ఒక అరకప్పు బొంబాయి రవ్వ అండి. దీన్ని కొంచెం మిక్సీ పట్టుకున్నాను, మరి రవ్వలాగా లేకుండా. దీనిలో చిటికెడు ఉప్పు అండి, సోడా ఉప్పు కొంచెం, క్రిస్పీగా రావడం కోసం అండి నెయ్యి ఒక 4 స్పూన్స్ పడుతుందండి నెయ్యి. ఒకసారి ఇది కలిపి చూద్దామండి. ఈ విధంగా ముద్దలాగా రావాలండి పిండి. ఇలా వచ్చే వరకు కలుపుకోవాలి. మీరు చూడండి. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందామండి. పిండి ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలాగా ఉండలు చేసుకొని పెట్టుకోవాలండి. ఈ గవ్వల చెక్క మీద ఈ విధంగా చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇది ఆయిల్ కాగేంత వరకు. ఇప్పుడు ఈ గవ్వల్ని సిమ్లో వేయించుకోవాలండి. ఈ విధంగా సన్న మంట మీద వేగించుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం వేయించుకోవద్దు. ఇలా వేయించుకుంటే గుల్లగా వస్తాయండి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా సిమ్లో వేయించుకోవాలండి. జస్ట్ ఇలాగా నొరగ వచ్చేదాకా ఉంచుకుంటే చాలండి. ఈ పాకాన్ని మనం ఇందులో వేసేసుకుందాము. ఇది ఇలా కలుపుకోవాలండి. వీటన్నిటికీ పట్టేలాగా. గవ్వలు రెడీ అయిపోయినాయండి. చాలా క్రిస్పీగా వచ్చినాయండి. మీకు కనుక నచ్చినట్లయితే పండు హోమ్ థింగ్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.